ముందుగా ప్రేక్షకులకందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాను. అదేంటంటే ఎక్సెల్ నుంచి కంప్యూటర్కి ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను XYZ అనే కంపెనీ క్రియేట్ చేశాను. నో ఓచర్స్ ఎంటర్డ్, సో దెర్ ఈజ్ నో ఓచర్స్. ఇక్కడ లెడ్జర్ చూస్తే రెండే అంట, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దీస్ టూ ఆర్ డిఫాల్ట్ లెడ్జర్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్సెల్ పోయేసి ఇది ఇట్స్ ఏ డిఫరెంట్ ఫైల్. ఈ ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తేనే ఇలా వస్తుందన్నమాట. సెక్యూరిటీ వార్నింగ్, మ్యాక్రోస్ హ్యాస్ బీన్ డిజేబుల్డ్, సో యూ హ్యావ్ టు ఎనేబుల్ చేయాలంటే ఆప్షన్స్లో వెళ్ళి ఎనేబుల్ ద కంటెంట్ అలా కొట్టండి. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ మాస్టర్స్లో వెళ్దాం. ఇది ఓచర్స్ అనమాట. మాస్టర్స్, ఈ మాస్టర్స్ ఏంటంటే ఇక్కడ లెడ్జర్స్ నేమ్ అన్నీ టైప్ చేశాను అనమాట. లెడ్జర్స్ నేమ్స్ మీరు ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. టైప్స్ ఆఫ్ మాస్టర్, ఇందులో మాత్రం ఒక ప్రాబ్లం ఏంటంటే మీ టాలీలో గ్రూప్స్ ఎలా ఉంటాయో అలాగే టైప్ చేయాలన్నమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. సే ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్స్, గ్రూప్ ఎలా వస్తుందంటే అకౌంట్ ఇన్ఫో గ్రూప్స్ బ్యాంక్ అకౌంట్స్, లైక్ దిస్ బ్యాంక్ అకౌంట్స్. సో ద టైప్ ఆఫ్ మాస్టర్ ఈజ్ బ్యాంక్ అకౌంట్స్. క్యాపిటల్ ఉంది కదా, క్యాపిటల్ అనే గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ అలాగే వస్తుందన్నమాట. క్యాపిటల్ అకౌంట్. తర్వాత ఏంటంటే కస్టమర్ అనే వాళ్ళు అండర్ గ్రూప్ సన్రీ డేటార్స్ అని చెప్తారు అనమాట. సో ఇక్కడ సన్రీ డేటార్స్ ఎలా ఉందో అలా చేయాలన్నమాట. సన్రీ డెబ్టార్స్. ఓకే, సో మీ టాలీలో గ్రూప్స్ ఎలా ఉన్నాయో అలాగే మీరు టైప్స్ ఆఫ్ మాస్టర్స్లో చేయాలన్నమాట. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ కావాలంటే మీరు ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. అది విషయం. ఇదంతా అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ టాలీ అని క్లిక్ చేయండి. పైన టాలీ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ మాస్టర్స్ ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. అంటే ఎక్సెల్ క్రియేట్ చేయాలన్నమాట. ఎక్సెల్ క్రియేట్ చేసి ఆ ఎక్సెల్ ఫైల్ని మీరు టాలీలో ఇంపోర్ట్ చేస్తే మీకు లెడ్జర్స్ అన్నీ అప్డేట్ అవుతాయి అన్నమాట. అదే విషయం. ఇది క్లిక్ చేయాలా. ప్లీజ్ వెయిట్. ఇక్కడ ఏంటంటే మేము డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ చేయబోతాం అనమాట. ఫైల్ నేమ్ ఏమో మాస్టర్స్ అని కొట్టేసి సేవ్ చేసింది అంతే. ఓకే, మాస్టర్ ఎక్సెల్ ఫైల్ సేవ్డ్. ఓకే, దిస్ ఈజ్ ఓవర్. క్లిక్ నో హియర్. ఇప్పుడు టాలీలోకి వెళ్ళి ఈ లెడ్జర్లన్నీ ఇంపోర్ట్ చేయాలన్నమాట. లెడ్జర్ నేమ్స్ మాత్రం. దానికి ఏం చేయాలంటే ఇంపోర్ట్ ఆఫ్ డేటా, ఇక్కడ మాస్టర్స్. ఇది నేను చెప్తాను. మాస్టర్స్ .xml అంటే ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్లో master.xml అనే ఫైల్ సేవ్ చేసినారు అనమాట. కాబట్టి ఇక్కడ users/leo downloads master.xml. I will show you the location of the file. Downloads. This is the masters. Okay, if you go here, the location, sorry,
properties, security. This is the location of the file, location with file name. Okay, that's it. This is the way you have to import ledger names into Tally. Okay, ignore duplicates. Okay, now see the ledgers is updated or not. Just we are going to check out ledgers, alter. See, Andhra Bank capital account, these ledgers are updated. Last time you have seen only cash and profit and loss account. Okay, this is updated successfully. Now go to Tally. Masters is over. Now go to vouchers. ఇక్కడ vouchers డేట్ ఫార్మాట్ మీరు ఏమి చేంజ్ చేయకూడదు అనమాట. ఇక్కడ voucher నెంబర్ ఏమో మీరు నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే పోవచ్చు అనమాట. అంటే ఆటో అప్డేట్ నంబర్ బై డిఫాల్ట్ ఈజ్ ఆటో నంబర్. సో యూ డోంట్ గివ్ ద నంబర్స్ హియర్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ ద బిజినెస్ తెచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్యాంక్లో వేస్తాను అనమాట. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ బై అనేది డెబిట్, సిఆర్ మీన్స్ క్రెడిట్ టు క్యాపిటల్ అకౌంట్. అదే మరి పర్చేజ్ చేసినప్పుడేమో పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సప్లయర్ అకౌంట్. అదే మరి మనం సేల్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా వస్తుందంటే కస్టమర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. Received amount from customer. When amount received by check or NEFT, whatever it is, debit to bank account and credit to that customer account. When we make payment to supplier account debit to supplier and bank account credit. These are the entries. Now I am going to create XML. Go here, create vouchers. Download folders. Okay, vouchers, just save it. Voucher XML file saved. Okay, here click now go to Tally. See, there is no data, no vouchers entered. If you want to check, go to daybook. There is no data. Now I am going to import of data. Import. Here masters is for ledgers. Okay, vouchers. Click on vouchers. Here change the file name as vouchers, VOUCHERS .xml. users Leo downloads vouchers.xml. This is the location of file. That's it. Now go to check the daybook. Display daybook. This entries has been updated. You can check out trial balance, ledger wise. Opening balance 500 ఉండేదాని వల్ల ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని వచ్చింది అనమాట. కాకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ కమ్. బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, purchase account, expenses, sale account, profit is 5,000. సో ఇలాగా మీరు ఎక్సెల్లో నుంచి మీరు టాలీకి అప్లోడ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే టాలీలో చేయాలంటే ఒక సేల్ ఎంట్రీ చేయాలంటే కనీసం 15 సార్లైనా ఎంట్రీకి పెట్టాలన్నమాట. అదే మరి పర్చేజ్కి సేల్ ఎంట్రీ కానీ ఏదన్నా కానివ్వండి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు ఏదన్నా వేరే సాఫ్ట్వేర్, దట్ మీన్స్ దేర్ ఆర్ సో మెనీ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఆన్ Tally, for accounts, not only Tally.
Some people are using some softwares like Zoho, like that. When you export into Excel, then you will fill in this Excel format and upload into Tally. This is the way. Thank you for watching this video. Please don't forget to share and like my videos.